మీరు ఎవరన్నా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పెన్సిల్ క్యారీ చేయండి. అక్కడ పోలీస్ అతను మనల్ని వీడియోలు తీయొద్దన్నారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అని చూసారా, అక్కడ ఆ ఫామ్ ఆర్డర్ వైజ్ గా పెట్టాలి. డజన్ 120 అంట. మనకు ఒక చిన్న అప్డేట్ ఏం వచ్చిందంటే, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారు. పొద్దున వాళ్ళు ఫోటో తీయటం మర్చిపోయారంట. ఇచ్చాడు సోప్ బాక్సెస్ క్యూట్ గా ఉన్నాయి కదా, 12 రూపీస్ అంట. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇవాళ మేము పటాన్చెరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ కార్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో ఒక 3 days బ్యాక్ మేము అది మాకు డీలర్ వాళ్ళు ఆన్లైన్లో ఇవాళ సాటర్డే స్లాట్ బుక్ చేశారు. సో ఇప్పుడు మేము వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11:30 అవుతుంది. ఇంక ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది చూడాలి. అది నేను మీకు కూడా చూపిస్తాను. ఎవరన్నా కొత్తగా కారు కొనుక్కునే వాళ్ళకి ఇట్లా కార్ రిజిస్టర్ చేయడం ఎట్లాగా ఏంటనేది మీకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడే పటాన్చెరు వచ్చేసాము. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నాము. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో కాదు, వచ్చేసాం. ఆర్టీఓ ఆఫీస్ ఇదేనా ఆఫీస్? ఏది ఇక్కడ? అది ముందు ఉంటుంది, చూపిస్తా ఉంటాను. అదిగో అదే ఆఫీస్. ఒక్క నిమిషం. అది అక్కడ ఆ డేరాలా కట్టారుగా గ్రీన్ది, అదే ఆఫీస్. ఇక మనం ఇక్కడ వెళ్ళి మన డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి ఒక జిరాక్స్ మర్చిపోయామంటే మేము వచ్చే దారిలో ఓపెన్ చేసలేవు. ఇక్కడ ఒకటి దగ్గరలో ఓపెన్ లో ఉంది, ఇప్పుడు వచ్చే ఎంట్రన్స్ లో. ఇంకా వెళ్ళి తీసుకుని వచ్చేస్తాడు. తిరుమల. సో మనకి ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రోజు ముందే ఈ 2 జిరాక్స్ కాపీలు అయితే తీసి పెట్టుకోండి. మేము నిన్న మర్చిపోయాము. సో ఇక్కడ మాకేంటంటే స్టార్టింగ్ లోనే జిరాక్స్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇక ఈ 2 ప్రింట్అవుట్ తీసేసుకొని ఈ ఫైల్ కి ఇట్లా మనకి ఫైల్ ఇస్తారు. ఈ ఫైల్లో ఇవి 2 డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. ఇదండి ఆర్టీఓ ఆఫీస్. చూడండి, ఫుల్ గా ఉన్నారు జనాలు. ఇవాళ సాటర్డే. బళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందరితో ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ట్రాక్ ఉంది చూడండి, అదంతా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు ఆ ట్రాక్ మీద. ఆ చివర అంటే లాస్ట్ టైం నేను బైక్ తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు చూశాను. అది అక్కడ ఆ చెట్టు కింద ఒక పోలీసు ఉంటాడు. అతను అవన్నీ తీసుకొని ఆ బండికి సంబంధించిన అన్ని అక్కడండి. అక్కడ అందులోంచి రమ్య ఫస్ట్ కౌంటర్కి వెళ్ళింది. అక్కడ పోలీస్ అతను మనల్ని వీడియోలు తీయొద్దన్నారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. సో అందుకని ఇక్కడికి వచ్చి వీడియోలు చేస్తున్నాను. అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళి ఫస్ట్ కౌంటర్లో నించొని మన ఫామ్ని సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి అండి, ఆర్టీఓ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చినప్పుడు బండి రిజిస్ట్రేషన్కి చూడండి, బండి రిజిస్ట్రేషన్ది ఒక్క నిమిషం. రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అని చూసారా, అక్కడ ఆ ఫామ్ ఆర్డర్ వైజ్గా పెట్టాలి. వాళ్ళు ఏం పెట్టరు, మన చేతే పెట్టిస్తారు. అట్లాగా అవన్నీ 1 2 3 4 అక్కడ చూడండి అవన్నీ అట్లాగా ఉన్నాయి చూసారా. అక్కడ అట్లా ఆర్డర్ ఫామ్లో అన్నీ పెట్టి లాస్ట్లో మీ ఆధారు, పాన్ కార్డ్ జిరాక్స్ పెట్టుకొని స్టాప్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో బండిది అయితే ఇప్పుడే అయిపోయిందండి. మీరు ఎవరన్నా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పెన్సిల్ క్యారీ చేయండి. ఇక్కడ వీళ్ళు కనీసం పెన్సిల్ ఇవ్వట్లేదు, పెన్సిల్ మీరే తెచ్చుకోండి అంటున్నారు. ఈ సరౌండింగ్స్లో స్టేషనరీ షాప్స్ ఏమీ లేవు. లేకపోయేసరికి మనకి పెన్సిల్ కూడా ఉండదు. సో అక్కడ పెన్సిల్ లేకపోయేసరికి మనం ఒక ½ an hour దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ బ్రోకర్ దగ్గర పెన్సిల్ ఇవ్వమంటుంటే వాళ్ళు కూడా మనకేం ఇవ్వట్లేదు. సో మీరు బోనెట్ ఓపెన్ చేసి ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని గీకాలి. సో అందుకు మనకి పెన్సిల్ అవసరం అయితే మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పెన్సిల్ క్యారీ చేయండి. సో అదైతే ఇక సక్సెస్ఫుల్గా అయిపోయింది. సక్సెస్ఫుల్గా అయిపోయినాక ఇక్కడ ముంజలు ఉన్నాయి. ముంజలు కొట్టించుకొని ఆల్రెడీ రమ్య ఎంత రమ్య డజన్ 120 అంట. సో రమ్య దారిలోనే కుమ్ముతాంది. ప్రియాంశి కూడా. ప్రియాంశి సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందండి.
మేము అక్కడ మాకు ఎక్కువసేపు టైం ఏం పట్టలేదు కానండి, కానీ ఒకటైతే చెప్తున్నాను, ఖచ్చితంగా పెన్సిల్ తీసుకెళ్ళండి. పెన్సిల్ ఒకటి, పెన్ ఒకటి తీసుకెళ్ళండి. వాళ్ళు అక్కడ కనీసం వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం ఇవ్వట్లేదు, మీరే తెచ్చుకోండి అంటున్నారు. ఇప్పుడు అక్కడ స్టేషనరీ అవన్నీ కూడా ఏమీ లేదు. ఆ ఎండలో అక్కడ నించునే దాని ఇవాళ లక్కీగా వేరే అతను ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా ఇందాక నేను అన్న అరగంట దాకా వెయిట్ చేయాలని. సో మీరు ఖచ్చితంగా అరగంట దాకా వెయిట్ చేయాలి. బెటర్ ఏంటంటే ఒక పెన్సిల్, ఒక పెన్ను క్యారీ చేయండి. పెన్సిల్ ఏంటంటే ఆ షీట్ మీద ఇట్లాగా రబ్ చేయాలి, అప్పుడు మీ నెంబర్ అనేది దాని మీద పడుతుంది. టోటల్ 6 పేజెస్ మీద అట్లాగా చేయాలి, కాబట్టి పెన్సిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. మేము ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము, ఇంటికి వచ్చేసి తినేసాము. ఇంక ఇప్పుడు ఎక్కడికి బ్రాంచ్? డిమార్ట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం. సో డిమార్ట్కి వెళ్ళి ఐస్ క్రీమ్, ఫస్ట్ డిమార్ట్కి వెళ్తే ఫస్ట్ ఐస్ క్రీమే, దాని తర్వాత ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది తీసేసుకొని ఇక రిటర్న్ అయిపోవటమే. బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ఇది మన ఇంటి దగ్గర ఒక 1 మంత్ అవుతుంది దీన్ని ఇనాగ్రేషన్ చేసి. అసలు చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ట్రాఫిక్. ఇది వరకు అయితే అసలు 3 years పాటు అసలు ఇక్కడ నరకం అన్నమాట. అసలు బంపర్ టు బంపర్ ట్రాఫిక్. అటు ఒక 3 కిలోమీటర్లు ఇటైతే ఇంకా ఇప్పటికీ ఉంది, మదీనా కూడా వెళ్ళే దాకా ఇంకా ట్రాఫిక్ అయితే ఉంది. అట్లీస్ట్ ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ట్రాఫిక్ ఇక్కడ చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడే మనకు ఒక చిన్న అప్డేట్ ఏం వచ్చిందంటే, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారు, పొద్దున వాళ్ళు ఫోటో తీయటం మర్చిపోయారంట. డిమార్ట్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం కదా, కానీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మార్నింగ్ ఫోటో కూడా దిగాలంట. సో అది మాకు మార్నింగ్ చెప్పలేదు, మళ్ళీ కాల్ చేశారు ఫోటో దిగడానికి రమ్మని. సో అందుకని మళ్ళీ బ్యాక్ టు ఆర్టీఓ ఆఫీస్ వచ్చాము. ఇప్పుడే ఫోటో దిగేసి వచ్చాము. ఫోటో ప్లస్ ఒక సిగ్నేచర్. ఒక సిగ్నేచర్. వాళ్ళు అన్నారు మీరు వస్తా పెద్ద వర్షాన్ని కూడా తీసుకొచ్చారు కదా అనేసి వాళ్ళు అన్నారు. బయట యాక్చువల్ గా ఫుల్ గా వర్షం పడుతుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడే డిమార్ట్ కి అయితే వచ్చేసాము. డిమార్ట్, అదిగోండి డిమార్ట్. ప్రియాంశి ఏంటిది అయ్యి? పావ్ బాజీ చేసుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు, చాలా రోజులు ఏం చేసుకుని. రేపు చేసుకున్నా చూద్దాం. నువ్వు కర్రీ చేయి, నేను అది కాలుస్తా. ప్రియాంశి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? సరే పద, ఎక్కడికి ఫాలో అవ్వాలో స్లోగా వెళ్ళు ప్రియాంశి. మిల్క్ అక్కడ ఉన్నాయి పద. అదిగో ఆగు ఆగు ఆగు, అవి వేసి 6 ఇప్పుడు ఒకటి వేసి ఒక ఇంకో 5. మమ్మీ అయితే టోటల్ 6. ఓకే, ఏం తీసుకున్నావు? జామ్. జామా పెడి. మా మమ్మీ అడిగింది. సరే పెడి. అయ్యి బిస్కెట్స్. సరే పద. ఇక్కడ మనకి బ్యాగులు ఉన్నాయి, బ్యాగ్స్ చెక్ చేస్తుంది ప్రియాంశికి. ప్రియాంశి బ్యాగ్స్, కొత్త బ్యాగ్ కావాలా? స్కూల్ బ్యాగ్ అది చూడు, అది నీకు నచ్చిందా? అది బాయ్స్ అంట చెప్పింది, గర్ల్స్ చూడాలి. ఏంటిది రమ్య? ఇచ్చుడు సోప్ బాక్సెస్ క్యూట్ గా ఉన్నాయి కదా, 12 రూపీస్ అంట. 12. అది కూడా బాక్స్ టైప్. ఇవి స్ట్రాబెర్రీ కదా, ఇవి 35 ఎంతో, 25, 35 అట్లా. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది యాక్చువల్ గా. 30 రూపీస్ అంటే.